నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చాలా అంశాలనే ప్రస్తావించారు. అందులో భాగంగానే బనకచెర్ల గురించి కూడా మాట్లాడారు. పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.72 మీటర్లకు తగ్గించేందుకు చంద్రబాబు గారు ఒప్పుకున్నారని, అందులో భాగంగా అక్కడ మిగులు జలాలు మిగలవని, మిగులు జలాలు లేకుండా బనకచెర్ల ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే మరి కేంద్రం అంగీకరించకపోయినా ఎత్తుకు రాష్ట్రమే చొరవ తీసుకొని పోలవరం ఎత్తుని పెంచాలి అని చెప్పి సలహాలు ఇవ్వడమే కాకుండా పోలవరం హైట్ పెంచకపోతే అసలు ఆ ప్రాజెక్టు కట్టినా కూడా వేస్ట్ అంటున్నారు. ఒక పక్క ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బనకచెర్ల ప్రాజెక్టు అంశం గురించి ఈరోజు మీట్ అవుతున్న నేపథ్యంలో అది ఇంకా కంప్లీట్ అవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా మాట్లాడటం ఎలా చూడొచ్చు, మరి ఆయన మాటల్లో నిజమెంత, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బనకచెర్ల గురించి ప్రస్తావించారు. మిగులు జలాలు లేకుండా బనకచెర్ల సాధ్యం కాదు అంటున్నారు. సో పోలవరం హైట్ తగ్గించడానికి చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. దానివల్లే ఇప్పుడు బనకచెర్ల సాధ్యం కాదు, అలాగే రాయలసీమ అభివృద్ధి కూడా చెందదు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే మిగులు జలాల సంగతి నీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టినప్పుడు తెలీదా? ఇప్పుడు మిగులు జలాలు లేకుండా నువ్వు రాయలసీమ క్షుద్బాధ నివారణ పథకం ఎందుకు చేపట్టావు? ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ఇంకొక అంశం ఏది, ఆ 45 మీటర్ల నుంచి 41 మీటర్లకి ఆ ఎత్తు తగ్గింపుకి చంద్రబాబు కాంప్రమైజ్ అయింది? నువ్వా? ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? నువ్వు పోయిన అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన ప్రసంగం ఏంటి? పోలవరం ఎత్తు తగ్గింపు 45 మీటర్ల నుంచి 41 మీటర్లకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ చెప్పారు అని నువ్వు ధృవీకరించావు కదా. అసెంబ్లీలో ఆ రోజు ఎలా నువ్వు చెప్పావు? అది తొలి దశ అని చెప్పావు అప్పుడు. మరి ఇది తొలి దశే. ఆ రోజు నువ్వే దానికి ఒప్పుకుంటూ లేఖ ఇచ్చావు. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గింపు అనే దాంట్లో ఎవరి పాత్ర ఎంత అనేది కేంద్రానికి తెలుసు, ఇక్కడ జనానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి భాష అదే కదా, పైన దేవుడికి తెలుసు, కింద జనానికి తెలుసు అంటాడు. బాబాయిని ఎవరు చంపారు అంటే సేమ్ అంతే. ఇక్కడ పోలవరం ఎత్తు అయినా బాబాయ్ హత్య అయినా జగన్కి తెలియందేమీ లేదు, అన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదేంటి తొలి దశ, 45 మీటర్ల నుంచి 41 మీటర్లకి తగ్గింపు. తర్వాత రెండవ దశ కేంద్రం ఏమంటోంది, తొలి దశలో ఈ డబ్బు మొత్తం మీరు ఖర్చు పెట్టండి, ఆ అనుకున్నటువంటి ఆ టార్గెట్ రీచ్ అవ్వండి. ఆ తర్వాత రెండవ దశలో కేంద్రం నిధులు ఇవ్వడం, దాన్ని 45 మీటర్లకి పెంచటం, అవి జరుగుతాయి. అంటే ఈ దశలు ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా? ఆయన ఇంకో మాట అన్నారు, కేంద్రం అంటే పెంచడానికి ఒప్పుకోకపోయినా కూడా రాష్ట్రమే చొరవ తీసుకొని చేయాలి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఆయన సూచనలు కూడా ఇస్తున్నారు. అంటే ఆయనకి ఇన్ని దశలు ఉంటాయని తెలియదు అంటారా? అన్నీ తెలుసు, తెలియకుండా ఎందుకు ఉంటుంది? కానీ ఏమీ తెలియదు అంటాడు, మర్చిపోయా అంటాడు, గుర్తులేదంటాడు. అతని డైలాగులు మనకు తెలియంది ఏమిటంటే జనం యొక్క జ్ఞాపక శక్తి మీద జగన్కున్న అపార నమ్మకం అదనమాట. అంటే నేనేది చెప్పినా జనం నమ్ముతారు. ఇప్పుడు పోయినసారి చెప్పింది జనం మర్చిపోతారు, ఇప్పుడు చెప్పిందే రిజిస్టర్ అవుద్ది అన్నటువంటి అతని ధీమా ఈ మాటల్లో కనపడుతుంది. అంటే ఇప్పుడు జగన్ నోట కేసీఆర్ మాటల, ఈ మాటలు జగన్తో పలికిచ్చింది ఎవరు? పోలవరం, బనకచెర్ల ఎత్తిపోతల పథకం. ఇవాళ అక్కడ ఢిల్లీలో సమావేశం, ఏది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు తెలంగాణ రేవంత్ రెడ్డి, ఇటు ఆంధ్రప్రదేశ్ మరి చంద్రబాబు, అక్కడ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర సమావేశం జరుగుతోంది. అది జరుగుతూ ఉన్నప్పుడే నువ్వు గడ్డేసేస్తావా? ఇంకా సమావేశం ఇంకా అది కంప్లీట్ కాల, ముగిలా, ఈ లోపే బండేసి పారేశాడు. ఇక్కడ వీళ్ళు ద్రోహులు. ఏది అసలైన సీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మరోసారి రుజువు చేసుకున్నాడు ఈ ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యల ద్వారా. ఇప్పుడు బనకచెర్ల పోలవరం ఎత్తిపోతల పథకం అదేంటి 80,000 కోట్లు ఏమో ఖర్చు అవుతుంది. గోదావరి నీళ్లు కృష్ణా మీదుగా పెన్నాకి లింక్, అనుసంధానం, నదుల అనుసంధానం, అది వాజ్పేయి కళ, అప్పట్లోనే చేశారు. ఏది ఇప్పుడు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నదుల అనుసంధానమే. దాన్ని అప్పుడు దండగన్నాడు, 1300 కోట్లు దండగ చేశాడు చంద్రబాబు. గోదావరి నీళ్లని కృష్ణాలో కలపటం వల్ల ఏం జరిగింది? ఖర్చు పెట్టింది 1300 కోట్లు, రైతులకు వచ్చిన దిగుబడి 30,000 కోట్లు. ఆ నీళ్లు రావడం వల్లే కృష్ణా ఆయకట్టులో 150 ఏళ్ల తర్వాత నీకు జూన్లో నీళ్ళు వచ్చాయి. జూన్లో నీళ్ళు వస్తే నవంబర్లో తుఫానుకు ముందే నీకు చేతికి పంట వస్తుంది. అది లక్ష్యం అన్నమాట. ఇప్పుడు బనకచెర్ల
మనం చూసాం. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నావు నువ్వు. ఆ రోజు కేసీఆర్ దాన్ని మెచ్చుకున్నాడు. సముద్రంలోకి నీళ్లు 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి అన్నారు. ఎవరన్నది ఆ మాట? కేసీఆర్ అన్నాడు. ఆ రోజు నగరి ఆయన వచ్చాడు, తిరుపతి పోతూ ఎక్కడ రోజా వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చేపల పులుసు వండి పెట్టారన్నారు. ఏమన్నాడు ఆ రోజు కేసీఆర్? బీఆర్ఎస్ ఇకపై బేసిన్లు లేవు, భేషజాలు లేవు అన్నాడు. అబ్బో, అసలు మామూలుగా అన్నాడా? ఆ ఒక్క సెంటెన్స్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, కేసీఆర్ ఎంత మంచోడు, ఎంత ఉదాత్తుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి కేసీఆర్లో వాళ్ళ తెలంగాణ అసెంబ్లీలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాను, 1 మీటర్ ఎత్తు తగ్గించుకోమని చెప్పాను, పోలవరం ఒప్పుకున్నాడని చెప్పాడు. అంటే పాపం ఎవరిది? పోలవరం ఎత్తు అంటూ తగ్గితే ఆ పాపం నీదా చంద్రబాబుదా? ఆ రోజు నువ్వు ఖండించావా? మరి మీరిద్దరూ సీఎంలుగా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్ర సీఎం అంత ప్రధానమైన అంశం మాట్లాడితే నువ్వు కనీసం నోరు తెరవలా. అంటే ఏంటి? మౌనం, అంగీకారం. 1 మీటర్ నువ్వు తగ్గించుకుంటానని కేసీఆర్కి చెప్పావు. 1 మీటర్ అని అతను అన్నాడు, నువ్వు అసలు 4 మీటర్లు తగ్గించావా? ఇదంతా ఏంటంటే క్రమదశల్లో జరిగే నిర్మాణం. 41 మీటరా 45 మీటరా అనేది టైం డిసైడ్ చేస్తారు. కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, గత 2-3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఈవెన్ బనకచర్ల అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు గారు, అంటే ఇటు పోలవరం పూర్తి అవ్వదు, ఇటు బనకచర్లని చంద్రబాబు గారు పూర్తి చేయలేరు. కేవలం ప్రాజెక్టుల పేరు చెప్పి దండుకోవడం కోసమే. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈయన చేసింది అదే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. పోలవరం ఎప్పుడుదమ్మా? పోలవరం కళ 8 దశాబ్దాల కళ, 80 ఏళ్ల కళ. ఎప్పుడవుతోంది? ఎంతమంది శంకుస్థాపనలు చేశారు దానికి? అంజయ్య దగ్గర నుంచి అందరూ శంకుస్థాపనలు చేసిన వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఎవరు కంప్లీట్ చేస్తున్నారు దాన్ని? చంద్రబాబు హయాంలో ఇప్పుడు అది కంప్లీట్ అవుతోంది. రేపు 3 ఏళ్లకో 2 ఏళ్లకో కంప్లీట్ అయిపోద్ది. అంటే ఏదైనా ఒక బృహత్తర కార్యక్రమం అయినప్పుడు మీరు మోకాలు అడ్డటం ఏంటి? ఒక అభివృద్ధి నువ్వేం చేస్తావు? అడ్డుకుంటావా? వాళ్ళెవరో పరిశ్రమలు పెడతానికి వస్తున్నారు, మీరు రావద్దు, ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి భద్రత లేదని మెయిల్స్ పంపిస్తారా? అదే కనపడుతోంది ఇక్కడ. చంద్రబాబు ఇవాళ ఆయన ఏమంటున్నాడు? ఏపీ సీఎం 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళు. మీరు మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి. సముద్రంలో వృధాగా పోయే నీళ్ళు ఇవి 3000 టీఎంసీలు పోతున్నాయి సముద్రంలో కానీ కేసీఆరే చెప్పినాడు. మరి హరీష్ రావు ఇప్పుడు ఎందుకు అడ్డం పడతాడు? ఆల్రెడీ అమిత్ షా గారు కూడా సానుకూలంగానే స్పందించారు అని కూడా వార్తలు వస్తున్నాయి. మార్నింగ్ కలిసినప్పుడు కూడా సానుకూలంగానే స్పందించారు అని చెప్పి. అండ్ ఏ ప్రాజెక్టుకైనా కేంద్రం ముందుగా అనుమతించదు, మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా కేంద్రం నిధులు ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా అంటారు. సో మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదు అంటారు? ఈ 1,00,000 కోట్లతో కాళేశ్వరం మీరు కట్టుకున్నారు, ఎవరన్నా అడ్డం పడ్డారా? కేంద్రం తనిచ్చే నిధులు తనిచ్చిందో లేదో కానీ ఇప్పించింది. ఒక 6 ఆర్థిక సంస్థల నుంచో ఏమో మీరు లోన్స్ తెచ్చుకున్నారు, అక్కడ కాళేశ్వరం కంప్లీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లారు, కొబ్బరికాయ కొట్టించారు. ఇతను టెంకాయ దెబ్బ ఏమైంది? 3 పిల్లర్లు కుంగిపోయాయి. అక్కడ మేడిపల్లి 6, 7, 8 బెసిగిపోయినాయి. అన్నారం, సుందిళ్ళ బొంగలు పడ్డాయి. అది మీ కర్మ, అది మనం అనుకోకూడదు కదా. ఏంటి 1,00,000 కోట్లు తీసుకుపోయి గోదాట్లో మీరు పోశారు. అవినీతి కుంభకోణాలు, ఇవాళ కమిషన్లు, మరి ఎంక్వైరీలు. కేసీఆర్ వెళ్ళాడు, హరీష్ రావు వెళ్ళాడు, ఈటెల రాజేందర్ కూడా వెళ్ళాడు కదా. జ్యుడిషియల్ కమిషన్ దగ్గర విచారణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటి, మీరు 1,00,000 కోట్లతో అది కట్టుకున్నప్పుడు వీళ్ళు 80,000 కోట్లతో ఇది కట్టుకోకూడదా? కేంద్రం ఇస్తే తప్ప. ఇప్పుడు వెదిరే శ్రీరామ్ అని ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారు? 3,000 టీఎంసీలని కేసీఆర్ అంటే ఈయన ఒక 1,130 టీఎంసీలు సముద్రంలో వృధాగా పోతున్నాయి అన్నాడు. అంటే 3,000 టీఎంసీలైనా 1,130 టీఎంసీలైనా 1,000 టీఎంసీలు వృధాగా పోతున్న మాట వాస్తవం. అవి వాడుకోవటానికి లోయర్ రైపేరియన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్కి హక్కు లేదా? అంటే మీరు వాడుకోరు, మమ్మల్ని వాడుకోనివ్వరా? సముద్రంలో పోవాలా? ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇవాళ ఇది రాజకీయ కోణంలో కాదు కదా చూడాల్సింది, రైతు కోణంలో చూడాలి. అంటే ఇప్పుడు దీని ద్వారా మీరు ఓట్లు పొందాలనో రెచ్చగొట్టాలనో అనుకుంటే జనం అంత తిక్కలోళ్ళు కాదు. ఇలాగే మొన్న ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి కేసీఆర్ని గెలిపిద్దామనుకున్నాడు. నాగార్జున సాగర్ మీదకు పోలీసులను పంపించాడు. నీకు ఎలక్షన్ రేపు అనంగా అక్కడ ఒక పెద్ద యుద్ధ వాతావరణం సృష్టిస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చేసి పడ్డారు సాగర్ మీదనే, ఇక్కడ అందరూ తెలంగాణలో బీఆర్ఎస్కి ఓట్లు గుద్దుతారు అనుకున్నారు. కాంగ్రెస్ గుద్దారు. అంటే వీళ్ళ రోగం కుదిర్చారు. అంటే ఇప్పుడు మీరు ఏంటి, కుట్రలతో రాజకీయం ఇవాళ జనం హర్షించట్లేదు. కుట్ర రాజకీయాలకి కాలం చెల్లింది.
విద్వేషాలు రెచ్చగొట్టుకోవటం కాదు కదా. తెలంగాణ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఇది కదా కోరుకోవాల్సింది. ఇప్పుడు వెదిరే శ్రీరామ్ చెప్పినట్టుగా 1130 టీఎంసీలు పోతున్నాయి సముద్రంలోకి అనుకుందాం. ఆయన ఏమన్నాడు, వరద జలాలకు అసలు డెఫినేషనే ఇవ్వలేదు అన్నాడు. అసలు వరద జలాలంటే నిర్వచింపబడలేదు. గోదావరి ట్రిబ్యునల్ ఎప్పుడో 1969లోనో ఏదో వేశారు దాన్ని. ఒకవేళ ఈ 1130 టీఎంసీలు సముద్రంలోకి పోవడం నిజమైతే దానిపైన గోదావరి బేసిన్లో ఉన్న 7 రాష్ట్రాలకి హక్కు ఉంది అన్నాడు. ఓకే, ఎవరు కాదన్నారు? ఇప్పుడు చంద్రబాబు కాదంటున్నాడా? సముద్రంలో పోయే నీళ్లపైన నాకొక్కడికే హక్కు అని ఏపీ సీఎం వాదిస్తున్నాడా? మీకు హక్కు ఉంది, వాడుకోండి. మీరు కట్టిన ప్రాజెక్టులు కట్టుకోండి, ఎన్ని కట్టుకుంటారో అన్ని కట్టుకోండి. వాడగా మిగిలినవే కదా అడుగుతున్నారు, మొదటి నుంచి అదే కదా. అంటే మీరు కట్టుకోరు, వీళ్ళు కట్టుకుంటే వర్సలేరా? ఎలా చూడాలి దీన్ని? మనకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు 1130 టీఎంసీల్లో తెలంగాణ హక్కు ఎంతో తీసుకోండి, లేదు మహారాష్ట్ర హక్కు ఎంతో తీసుకోండి. మొత్తం అన్ని రాష్ట్రాలు ఎవరి హక్కులు వాళ్ళు వాడుకోండి. మిగిలిని సముద్రంలోకి పోయాయి, అది కూడా వరద జలాలు ఉన్నప్పుడే ఒక 100 రోజులో ఏమో ఉంటుంది. అది జీవనదమ్మా, గోదావరి జీవనది. కృష్ణ అలా కాదు. కృష్ణ ఏం జరుగుతోంది, 3 ఏళ్లే మనకు ఫ్లడ్ ఉంటుంది, మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు అసలు కరువు వస్తుంది. అసలు నీకు చుక్క దొరకట్ల కృష్ణలో. అంటే వాటర్ ఉన్నప్పుడే కృష్ణ కింద మనం సాగు చేసుకోగలుగుతున్నాం. అందుకని కదా గోదావరిని మనం కృష్ణతో అనుసంధానం. శ్రీరామ్ ఏమన్నాడు, వెదిరే ఇంకో మాట, ఇది నీకు బదులు, ఇది బనకచెర్ల పోలవరంకు బదులు ఆయన ఏమని చెప్తున్నాడు, గోదావరి కావేరీ లింక్ బెస్ట్ అంటున్నాడు. పెట్టు, ఎవరొద్దన్నారు? గోదావరి కావేరీ లింక్ పెడతారా, బనకచెర్ల పోలవరం లింక్కి అనుమతిస్తారా? ఏదో ఒకటి. ఇవాళ నీళ్ళు అవసరం. రాయలసీమ అక్కడ ఏం జరుగుతుంది, సీమలో ఎడారైపోతారు. మనకి తెలిసి భారతదేశంలో ఎడారనగానే నీకు రాజస్థాను దార్ డెజర్ట్ అంటారు. అట్లా ఇవాళ దాన్ని మించిన ఎడారీకరణ అనంతపురం జిల్లాలో జరుగుతుంది. భూములు నీళ్లు లేక నెర్రెలిచ్చి ఎడారిగా మారిపోతున్నాయి. అది భూముల తప్పు కాదు, అది కండగల భూములు. నీళ్లు కనుక పారిస్తే రత్నాలు బండే భూములు అని మనం చూసాం. అక్కడ కడపలో ఇవాళ బనానా, దానిమ్మ, చీని ఎలా పండుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న మండలం ఏంటో తెలుసా? వేంపల్లె. ఎక్కడది? పులివెందుల పక్కన వేంపల్లె. అక్కడ ఒక్కొక్కటి తలసరి ఆదాయం 3 లక్షల పైన ఉంటుంది. అంటే కృష్ణా సరిపోదు, గుంటూరు సరిపోదు, విశాఖపట్నం ఎవడు సరిపోరన్నమాట వాళ్ళ ముందు. కారణం ఏంటి? సారవంతమైన నేల, పుష్కలమైన నీళ్లు, రత్నాలు పండిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ సీమ భూములకు నీళ్లు రావాలి, జగన్ అడ్డుకుంటున్నాడు. అంటే జగన్ ఇవాళ కేసీఆర్ బంటుగా మారాడు కాబట్టే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అన్నమాట. నువ్వే రాయలసీమ లిఫ్ట్ అన్నావు, ఇప్పుడు నువ్వే బనకచెర్లకి అడ్డుపడుతున్నావా? శుక్రాచార్యుడంట ఆ మధ్య ఎప్పుడో ఒకసారి అక్కడ చదివాను, ఎవరో బలిచక్రవర్తితో ఎవరో ఏదో దానం చేస్తూ ఉంటే ఇట్ట చేతుల్లో ఇట్ట నీళ్లు పోసుకుని ఇట్ట వదులుతారంట తిల్లలు మొత్తానికి. ఆ దానం చేసేటప్పుడు అట్లా కింద ఆయన పట్టుకుంటాడు, పైన దాత కింద గ్రహీత ఉంటారు. మళ్ళీ నువ్వు దాత గ్రహీత అంటే గిఫ్ట్ డీడ్ అంటావు, అది వేరే కేసు. జగన్ విజయమ్మ గిఫ్ట్ డీడ్ కాదు. అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆ దానం ఇష్టం లేనటువంటి శుక్రాచార్యుడు ఏం చేస్తాడు, ఒక పురుగల్లే ఈ ఏళ్ల మధ్య అడ్డం పడతాడంట. ఏమంటే బలిచక్రవర్తి చేతికి ఇక్కడ రింగ్ ఉంటుంది, వాళ్ళకి ఏదో దర్భలు ఉంటాయి. ఆ దర్భలతో బలిచక్రవర్తి కాదు వామనుడు అనుకుంటా, వామన అవతారంలో వామనుడు ఆ దర్భతో ఇట్లా పొడుస్తాడు, కళ్ళు పోతాయి. ఎవరికి? ఆ శుక్రాచార్యుడికి కళ్ళు పోతాయి. అట్లా అప్పుడు ఎవరు కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వడానికి ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి శుక్రాచార్యుడిలాగా అడ్డుపడుతున్నాడా? ఏం జరుగుద్ది? వామనుడు ఏం చేస్తాడు, దర్భతో పొడిస్తే కళ్ళు పోయేది జగన్మోహన్ రెడ్డికే. తప్పు. ఏది మంచి జరిగేటప్పుడు స్వాగతించాలి, మంచికి అడ్డుపడితే కొట్టుకుపోతారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.